ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్లారిటీ కావాలి. ఏంటంటే మీరు ఫిలిం మేకర్ ఇండిపెండెంట్ అని ఒకటి, మీరు డైరెక్టర్ అయ్యింది పిచ్చోడుగా అయిపోయారు అని ఒకటి, సైకో అని ఒకటి, ఇట్లా చాలా రూమర్స్ ఉన్నాయి, చాలా కనిపిస్తున్నారు కూడా మీరు కూడా అలానే. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కనిపిస్తున్నారు అంటే నాకు అర్థం కాలేదు. లుక్స్ డిఫైన్ అ పర్సన్, ఐ డోంట్ నో. మనుషులు వాళ్ళ థాట్ ప్రాసెస్ని బట్టల రూపంలో ధరిస్తారు అని చెప్పి నేను అనుకుంటాను. పీపుల్ వేర్ దే థాట్ ప్రాసెస్, క్లోత్స్ ఆర్ బై ప్రోడక్ట్స్. బట్టలు, జుట్టు, గడ్డం, కలర్, టెక్స్చర్ మనిషి క్యారెక్టర్ని ఎట్లా డిసైడ్ చేస్తాయి? నాకు తెలిసినంత వరకు, నాకు ఇంకా చిప్పు దొబ్బలేదు, నాకు తెలిసినంత వరకు జనాలు నా క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి, జడ్జ్ చేయడానికి వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయో నాకైతే తెలియదు. నాకైతే వేరే వాళ్ళని జడ్జ్ చేయడానికి రైట్స్ లేవు. నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్ ఐ డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్ మీ. ఇదంతా పక్కన పెట్టేసేయండి, మీరేమో లవ్ ఫెయిల్యూరా? అలా ఏం లేదు, ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఎవ్రీ టైం. సో మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఉన్నాయి. ప్రతిసారి, ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నాయి. మీరు మ్యారీడా అన్మ్యారీడా? ఒక్కసారి కూడా చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం కూడా లేదు. ఓకే, అంటే ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? జరిగినాయి మీ లైఫ్ లో. అంటే మీరు ప్రపోజ్ చేయడం కాకుండా 2 రకాలుగా జరిగినాయి. 2 రకాలు. నాకు ఏది వర్కౌట్ అవ్వలేదేమో మేబీ. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేనే. మీకు మీరే ఇన్స్పిరేషన్. మొన్న రీసెంట్ గా మీది వీడియో అనేది ట్రోల్ అయింది. దాని ప్రకారంగా చూసుకుంటే మీకు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదని అనుకోవచ్చునా? ఇప్పుడు నేను సిగరెట్ తాగాలనుకుంటున్నాను, మీరు లేడీస్ ఉన్నారు, నేను పర్మిషన్ తీసుకొని తాగచ్చా అని అడుగుతున్నాను. మీకు ఓకేనా? నాకు పర్వాలేదు, మీకు పర్వాలేదు? తాగండి. థ్యాంక్ యూ. సో లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ డెఫినెట్గా ఇస్తాను. నాకు ఎవరిపైన పర్సనల్గా కమెంట్ చేయడానికి రైట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అండ్ నెంబర్ 2, అక్కడ నేను మాట్లాడిన కాంటెక్స్ట్ ముందేంటి, తర్వాత ఏంటి, ప్రిఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి తెలియకుండా ఆ డైలాగ్ ఒక్కటే ఏదో పాపులర్ అయింది, వైరల్ అయింది అనుకుంటే అది జనాల విచక్షణ. నాకు అంత విచక్షణ నాకు లేదు. ఎందుకంటే అజ్ఞానం జ్ఞానం కంటే గొప్పది. మీ ఇంటర్వ్యూస్ లలో థంబ్నెయిల్స్ మొత్తము ఒక డైరెక్టర్ కాస్త బిచ్చగాడు అయినాడు అని ఉన్నాయి. మరి అది నిజంగానే అయినారా మీరు? నేను సినిమా డైరెక్షన్ చేయలేదు, నేను డైరెక్టర్ కాదు. ఇంతవరకు నేను సినిమాకి డైరెక్షన్ చేయలేదు, సో సినిమా డైరెక్టర్ కాదు. నేను ఇంతవరకు ఎవరిని అడుక్కోలేదు, నేను బిచ్చగాడిని కూడా కాదు. ఆ థంబ్నెయిల్ పెట్టిన వాళ్ళని అడగాలి. సింగిల్ లైఫ్ బెస్టా లేదంటే ఫ్యామిలీ లైఫ్ బెస్టా? నేను 2 ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు సింగిల్ లైఫ్ చాలా బాగా సుఖంగా కంఫర్టబుల్గా నాకు వర్కౌట్ అవుతుంది. అందరికి ఇలాగే వర్కౌట్ అవ్వాలని లేదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ చాయిసెస్, ప్రయారిటీస్. మీ పాస్ట్ ఇంటర్వ్యూలో చూసినా గానీ సింగిల్ గానే ఉన్నారు. అప్పుడు హెయిర్ లేదు, ఏం లేదు. అంటే హెయిర్ ఉంది కానీ ఇంత పొడుగు లేదు. హెయిర్ ఉంది అప్పుడు కూడా. అదే హెయిర్, లాంగ్ హెయిర్ లేదు. ఓకేనా? అప్పటి నుంచి సింగిల్ అయినా అంతకు ముందు నుంచి? నాకు గుర్తున్నంత వరకు నాకు 17 years ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను సింగిల్ గా బతకడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. 17 years? ఎందుకు ఏం పని చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు? ఇంట్లో ఏం పని చేయకుండా బయటకు వచ్చి పని చేయాలని వచ్చా. అంటే స్టడీ ఆపేసుకొని? స్టడీ ఎంత వరకు చేసి ఉంటారు? స్కూల్, కాలేజ్, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ ఒక వారం రోజులు వెళ్ళా కాలేజ్కి. నాకు వాళ్ళు చెప్పేది అర్థం కావట్లేదా, వాళ్ళు నేను అక్కడ సెట్ అవ్వట్లేదా, అసలు మనకి ఇది చదువుకొని నేను బయటకు వెళ్ళి ఏం చేస్తాను, ఇది నాకు లైఫ్లో ఏం ఉపయోగపడుతుంది, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్లో మనం చేయాల్సింది సినిమా కదా, సినిమాకి మనం చదువుకునే సంబంధం ఏముందని చెప్పి బయటకు వచ్చాం. అంతకుముందు ఏదో మెడిసిన్ వగేరా వగేరా, ఎంసెట్ వగేరా అని ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి గ్రాడ్యుయేషన్లోకి దూరిన తర్వాత వారం రోజుల్లో నాకు వర్కౌట్ కాలేదు. ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ బై చాయిస్ అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. స్కూల్లో చదువుకుంది, కాలేజీలో చదువుకుంది, ఎవరో సర్టిఫికేట్ ఇస్తే అటెస్ట్ చేసే చదువు నాకు అవసరం లేదు. రీసెంట్ గా ఇంకొక డైలాగ్ చూసుకుంటే కూడా మీరేమన్నా ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తారా? నాకు బిజినెస్ లేదు, నేను ఖాళీగా ప్రాస్టిట్యూట్ బిజినెస్ దానికి కూడా మీరు చెప్పారు కదా. అదే చెప్తున్నా, దాని ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అసలు ఏం కాంటెక్స్ట్ లో వచ్చింది, సందర్భం ఏంటి తెలియకుండా అదొకటే పట్టుకుంటే అంటే అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు ఎట్లా బతకాలి, మరి వీళ్ళు ఎట్లా బతకాలి అంటే బతకడానికి బోల్డెన్ మార్గాలు ఉంటాయి. ప్రాస్టిట్యూషన్ బిజినెస్ పెట్టుకుంటే కూడా డబ్బులు వస్తాయి, దానికి కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, అది కూడా రెస్పెక్టబుల్ జాబే. మీకు ముంబై వెళ్తే, ఇప్పుడు ముంబైలో కామాటిపురా అని ఒక ఏరియా ఉంటుంది, రెడ్ లైట్ ఏరియా అంటారు.
అది కూడా ఒక ప్రొఫెషన్. వచ్చిన సో కాల్డ్ క్లయింట్ విటుడిని సాటిస్ఫై చేసి బయటికి పంపిస్తారు కదా, దానికి డబ్బులు తీసుకుంటే ఛార్జ్ చేస్తారు, సర్వీస్ ఛార్జెస్. అది కూడా ప్రొఫెషన్. ఏదో ఒకటి చేసి బతికేయాలి, ఎట్లాగో అట్లా బతికేయాలి అంటే అట్లా చేసుకుంటే అది హీట్ ఆఫ్ ద థాట్ లో వచ్చిందేమో కానీ, బట్ ఐ డెంట్ మీన్ ఇట్ లిటరల్లీ. మరి మీరేం చేసి బతుకుతున్నారు? బతకడానికి ఏమి చేయాల్సిన అవసరం లేదనుకుంటా. బతకటానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు. కుక్కలు, పిల్లులు, కోళ్ళు, పక్షులు, నెమళ్ళు, పాములు ఏమి చేయవు. అంటే మనం మనుషులం కదా. మనుషులు కూడా ఇదే పని చేయాలి, ఇదే జాబ్ చేయాలి అని చెప్పి బై డిఫాల్ట్ నీడ్స్ కదా అవి, ఫుడ్, షెల్టర్. నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. నీడ్స్ వరకు ఫుల్ఫిల్ అయితే ఎవరు ఏం పని చేయక్కర్లా. అగ్రికల్చర్ చేసేవాడు అగ్రికల్చర్ చేస్తే, తినేవాడు తింటే సరిపోద్ది. కానీ వాంట్స్ ఎక్కువ కదా, డబ్బులు ఎక్కువ కావాలి. పెద్ద కారు, ఒక కారు సరిపోదు, 2 కార్లు కావాలి. ఒక ఇల్లు సరిపోదు, 2 ఇల్లు కావాలి. ఇలా వాంట్స్ పెంచుకొని వెళ్ళి నీడ్స్, నెసెసిటీస్, ఫండమెంటల్స్ పక్కకు వస్తారు. అప్పుడు నేను అవన్నిటిని వదిలేసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. బేసిక్ కంఫర్ట్ జోను, బేసిక్ నెసెసిటీస్, నీడ్స్. ఐ థింక్ నేను సర్వైవ్ అవుతున్నాను కదా. నేను ఏం చేసినా చేయకపోయినా నాకు వర్కౌట్ అవుతుంది కదా. నేను ఇప్పుడు చేసి ఏం చేయాలి బేసికలీ, ఎందుకు చేయాలి? అంటే సంపాదించి ఏం చేయాలని అని అనుకుంటున్నారు. నేను సంపాదించా నా అర్హతకు మించి. నా అంటారు హిందీలో అంటారు, మీరు ఔకాత్ సే బడికే మే దేకా. నా అర్హతను మించి నేను చూసా, నాకు చాలు అనిపించింది. ఇదే నా జీవితం, ఇది కాదేమో, ఇంకేమైనా ఉంటుందేమో ఆ అన్వేషణలో, క్వెస్ట్ ఆఫ్ లైఫ్లో మేబీ కొంచెం ట్రావెల్ చేశానేమో. నాకు డబ్బులకి పెద్ద నిబంధన లేదు. ఇక్కడ మీరు ఒక టెంట్ వేసుకున్నారు కదా, మరి ఈ స్థలం మీదేనా? వెరీ వెరీ వీక్ క్వశ్చన్. స్థలం నాది నీది అని చెప్పడానికి మీరెవరు, నేనెవరు? ఆహా, అడుగుతారు కదా గవర్నమెంట్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ వస్తూ ఉంటారు కదా. అవన్నీ జరిగినాయి. వాళ్ళెవరికి లేని ఇబ్బంది మీకు, నాకు లేదు ఇబ్బంది. నాకు వర్కౌట్ అవుతుంది. మీకు వర్కౌట్ అయితే మీరు కూడా టెంట్ వేసుకొని ఉండండి, నాకేం ఇబ్బంది లేదు. మీకంటాలేనే జాగా మనది కానప్పుడు క్వశ్చన్ వేసేటోళ్ళు 100 మంది ఉంటారు. మనది అని ఎవరు డిసైడ్ చేస్తారు? మీరు పుట్టినంత వరకు మీరు సంపాదించి, మీరు మీ ఇంటి పైన, మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ పైన మీ పేరు ఉంటది. మీరు చచ్చిపోయిన తర్వాత ల్యాండ్ అక్కడే ఉంటది, మీరు ఉండరు. డబ్బులు ఉండవు, ల్యాండ్ అక్కడే ఉంటది. మీరు వస్తారు, పోతారు, టెంపరీ. సినిమా, లైఫ్ రెండింటిని క్లబ్ చేసి సింపుల్ గా చెప్పాలి అంటే, సినిమాలో మీ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. సినిమా అక్కడే ఉంటది, ల్యాండ్ అక్కడే ఉంటది. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అమ్ముకుంటారా, ఏం చేసుకుంటారా, ల్యాండ్ అక్కడే ఉంటది, ఎక్కడికి వెళ్ళదు. నాకు ఆ మెటీరియలిస్టిక్ వరల్డ్ కి ఈ సంబంధం లేదు, డిస్కనెక్ట్ అయింది. ఓకే, మీకంటే ఎమోషన్ ఉందా మీ లైఫ్ లో? ప్రస్తుతానికి ఐఎమ్ ట్రైంగ్ టు రీగెయిన్ మై ఎమోషన్స్. మధ్యలో కొన్ని కోల్పోయాను. ఆకలి, బాధ, నిద్ర, కోపం, ఆవేశం, ఇలాంటివన్నీ కొంచెం దూరంగా, మేబీ నేను దూరంగా వచ్చానేమో. ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. ఇప్పుడు కొంచెం ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టర్మ్స్. ఓకే, లైఫ్ లో ఏమైనా గోల్ ఉందా మీకు? గోల్ ఈజ్ అగైన్ టెంపరీ, గోల్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వాలి అనేది గోల్ అంటే, 10th క్లాస్ పాస్ అయినా అవ్వకపోయినా జీవితం ముందుకెళ్తుంది. అది అప్పటి వరకు పెట్టుకున్న గోలే. అలాగే రకరకాల టైంలో, రకరకాల ఫేజ్ ఆఫ్ లైఫ్ లో రకరకాల గోల్స్ ఉంటాయి. అంటే ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉంది? అదే డిగ్రేడెడ్ జనరేషన్. క్వాలిటీ, స్టాండర్డ్స్, ఎథిక్స్, వాల్యూస్ ఇవేం సంబంధం లేకుండా ఎవరికి తోచిందే లైఫ్, ఎవరికి తోచిందే ప్రపంచం అని బతికేసే జనరేషన్ పైన నేను ఎక్కువ కమెంట్ చేయలేను. మీ ఫేవరెట్ హీరో? సడన్ గా అడిగితే చాలా మంది ఉన్నారు. ఒకళ్ళ పేర్లు చెప్తే మిగతా వాళ్ళకి జస్టిఫికేషన్ చేసినట్టు ఉంటుంది కదా. లాట్ ఆఫ్ హీరోస్. అంటే సినిమా హీరోస్ గురించి మాట్లాడుతున్నారా? యా, కమల్ సార్, చిరంజీవి సార్, అమితాబ్ సార్, రజనీ సార్, ధనుష్ సార్, విక్రమ్ సార్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇండియాలోనే చాలా మంది ఉన్నారు. ఇంకా హాలీవుడ్ లో, వరల్డ్ సినిమాలో 100 మంది, 1000 మంది ఉన్నారు. ఓకే, మీరు మొబైల్ యూజ్ చేస్తారా? అదేం క్వశ్చన్ ఈ జనరేషన్? అంటే నాకు చూస్తుంటే ఇక్కడ మేము ప్రెసెంట్ ఉన్నాం, కెమెరాలో మేమిద్దరం కనిపిస్తున్నాం, కానీ ఈ చుట్టుపక్కల ఎలా ఉంది వెదర్, ఇదంతా ఎలా ఉందో నాకు తెలుసు. సో అందుకే క్వశ్చన్ వేస్తున్నా, మీరు మొబైల్ యూజ్ చేస్తారా? ప్రస్తుతానికి కాదు, మొన్నటిదాకా వాడేవాడిని, అవి పోయినాయి. ప్రస్తుతానికి లేదు. ఐఎమ్ ఫ్రీ, మొబైల్ ఫ్రీ. ఫ్రెండ్స్ అనే టర్మ్ నా లైఫ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అక్వైంటెన్స్ అని చెప్తాను, ఫ్రెండ్స్ నాకు ఉంటారు. అసలు ఉండరు ఫ్రెండ్స్? నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేరు అనుకుంటా, ఎక్కువ టైం సస్టైన్ కూడా కాలేదు అనుకుంటా. ఎందుకు? మీరే చెప్తున్నారు కదా, సైకో ఎలా ఉన్నాడు, చూడటానికి ఎలా ఉన్నారు, అలా ఉన్నారు అంటే అందరికి అలానే ఉంది. అయితే నేను కెమెరా ఉంటే ఒకలాగా, కెమెరా లేకపోతే ఒకలాగా, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు.
నేను అలాగే ఉంటా. ఇక్కడ ఉన్న షెల్టర్ లో వర్షం పడుతుంటది, ఎండ పడుతుంటది. ఇది వర్షాకాలం కాదు, ఇప్పుడు వర్షాలు రావు. వర్షాలు వచ్చినా గానీ ఇగో టార్పోల్ విల్ టేక్ కేర్. ఎండ అంటే ఆల్రెడీ నీడగానే ఉంది. ఎక్కడెక్కడ ఎండ వస్తుందో అక్కడక్కడ వరకు మీ 24 అవర్స్ ఏం చేస్తుంటారు? నేను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోను కానీ ఒక 10-15 గంటలు నడవటంలో, ఆలోచించడంలో, అబ్జర్వ్ చేయడంలో, మెడిటేషన్, యోగాలు నడిచిపోతుంది. బుక్స్ చదువుతూ ఉంటారా? అంటే లైక్ ఎలాంటి బుక్స్, ఎలాంటి స్టోరీస్? నావెల్స్ అవన్నీ చదవటం చాలా టైం మధ్యలో బ్రేక్ వచ్చింది. ఐ గాట్ బోర్డ్ రీడింగ్ నావెల్స్ ఐ గెస్. ఇప్పుడు కొంచెం దిస్ ఇస్ అ రీసెంట్ బుక్ ఐఎమ్ రీడింగ్, ద పర్ఫెక్షన్ ఆఫ్ యోగా అని. ఇది ఒక 4-5 సార్లు చదివాను, బాగుంది, మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను. ఇంకా వేరే వేరే పుస్తకాలు ఉంటాయి ఇక్కడ అక్కడ, చదువుతూ ఉంటాను. భగవద్గీత అక్కడ ఉంది. మరి ఫుడ్ ఎలా? ఇది కూడా ఫుడ్డే. తినడానికి ఫుడ్ ఎలా? బాడీలో ఆల్రెడీ చాలా చాలా కొలెస్ట్రాల్ ఉంది, దాన్ని చూసుకుంటుంది. మీరు ఆల్కహాలిక్ అండ్ స్మోకర్ అంతేనా, ఇంకేమన్నా? ఆల్కహాలిక్ అంటే మందు తాగేవాడిని ఆల్కహాలిక్ అంటారు. నాకు ఆల్కహాలిక్ అంటే అది తాగుబోతు. నేను తాగుబోతుంది కాదు. కిందనే ఉంది, తాగుతున్నారు ఆల్రెడీ. నేను అప్పుడప్పుడు తాగడంలో ఇప్పుడు మందు తాగేసి నేను అలా అని మాట్లాడలేదు. మీరు మందుతో ఫుడ్ లాగా, మాకు ఫుడ్ ఎలా అయిందో మందు మీకు దాంట్లో కూడా క్యాలరీస్ ఉంటాయి, మందులో కూడా క్యాలరీస్ ఉంటాయి. అది కూడా రిఫైన్డ్ గ్రేప్ జ్యూస్. ఓకే, నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీ మూవీస్? డెఫినెట్లీ 2-3 ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి. ఒకటి ఆల్మోస్ట్ సైనింగ్ ఫేజ్ లో ఉంది, కొంచెం రికవరీ మోడ్ లో ఉన్నా. రికవర్ అయిన తర్వాత దేర్ విల్ బి కపుల్ ఆఫ్ మూవీస్ స్టార్టింగ్. తెలుగు, హిందీ, తమిళ్, మేబీ ఇంగ్లీష్ లో కూడా చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు మేకర్స్. నేను ఇంతకాలం చేసిన క్రాఫ్ట్ని పక్కన పెట్టి కొత్త క్రాఫ్ట్ యాక్టింగ్ లోకి వస్తున్నా. ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ పైన కోర్ ఫోకస్ చేస్తున్నా. డెఫినెట్లీ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి.